ఎలక్షన్స్ ద్వారా లీడర్ని ఎన్నుకునే పవర్ మనకున్నప్పుడు వాళ్ళు నచ్చకపోతే తీసేసే రైట్ మనకి ఎందుకు ఉండకూడదు అండ్ దానికోసం 5 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? ఇవి నా మాటలు కాదు, మన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా గారి మాటలు ఇవి. ఫిబ్రవరి 11న రాజ్యసభలో 0 అవర్ టైంలో రాఘవ్ చడ్డా గారు ఈ రైట్ టు రీకాల్ ప్రపోజల్ ని పెట్టారు. वोटर के पास राइट टू इलेक्ट है, वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए. अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ లో ఓటర్లు కేవలం లీడర్ని ఎలక్ట్ చేయగలరు తప్ప మధ్యలో అంటే మిడ్ టర్మ్ లో వాళ్ళని తీసేయడానికి ఎటువంటి డైరెక్ట్ లీగల్ దారి కూడా లేదని చెప్పారు. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే తన పదవీ కాలంలో సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా, కరప్షన్ కి పాల్పడినా లేదా తన డ్యూటీని ఇగ్నోర్ చేసినా కూడా ప్రజలు ఒక ఫార్మల్ ప్రాసెస్ ద్వారా ఆ లీడర్ ని తొలగించే రైట్ ఉండాలని ఆయన హైలైట్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ళు అనేది చాలా పెద్ద టైం అని చెప్పారు. ఈ ఫాస్ట్ గా మారుతున్న కాలంలో 5 ఏళ్ళు ఒక తప్పుడు లీడర్ ని భరించడం అనేది అటు ఓటర్లకి ఇటు దేశానికి రెండింటికి మంచిది కాదని చెప్పారు. రాజ్యాంగంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు జడ్జిలను ఇంపీచ్ చేసే ప్రావిజన్స్ ఉన్నప్పుడు, ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే ఛాన్స్ ఉన్నప్పుడు మరి ఎంపీలు ఎమ్మెల్యేల విషయంలో ఓటర్లకి అకౌంటబిలిటీ మెకానిజం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. నిజానికి ఆయన ఉద్దేశం ప్రకారం ఈ రైట్ టు రీకాల్ అనేది పొలిటీషియన్స్ మీద వాడే ఒక వెపన్ లాంటిది కాదు, అది డెమోక్రసీకి ఇన్సూరెన్స్ లాంటిది. ఓటర్లు తన నిర్ణయాన్ని సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశం ఇస్తుంది. కెనడా, స్విట్జర్లాండ్ మరియు అమెరికాలోని కొన్ని స్టేట్స్ లాంటి 24 కంటే ఎక్కువ మెచ్యూర్ డెమోక్రసీస్ లో ఈ రీకాల్ మెకానిజం ఆల్రెడీ ఉందని ఆయన చెప్పారు. దీనివల్ల ఓటర్లకి రియల్ కంట్రోల్ మరియు డెమోక్రటిక్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. అయితే ఇది మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం రాఘవ్ చడ్డా గారు కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా సజెస్ట్ చేశారు. మొదటిది, కనీసం 18 నెలల పెర్ఫార్మెన్స్ పీరియడ్ ఉండాలి. అప్పుడే కొత్తగా ఎన్నికైన లీడర్ కి పని చేయడానికి టైం దొరుకుతుంది. రెండవది, రీకాల్ పిటిషన్ ఎప్పుడైతే కనీసం 35% నుంచి 40% రిజిస్టర్డ్ ఓటర్లు దానికి సపోర్ట్ చేస్తారో అప్పుడే ట్రిగర్ అవ్వాలి. చివరగా టోటల్ ఓటర్లలో 50% కంటే ఎక్కువ మంది తొలగింపును ఆమోదిస్తేనే ఆ రీకాల్ సక్సెస్ అవ్వాలి. ఈ రీజనబుల్ లిమిట్స్ ఉండడం వల్ల పొలిటికల్ రివెంజ్ అనేది తీసుకోకుండా అడ్డుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మన ఒక లీడర్ కి ఓటు వేసి ఎంపీనో ఎమ్మెల్యేనో చేసినప్పుడు 5 ఏళ్ల వరకు మన రిప్రజెంటేటివ్ గా ఉంటారు. కానీ వాళ్ళు మధ్యలో సరిగ్గా పని చేయకపోయినా, ప్రజల మాట వినకపోయినా లేదా కరప్షన్ లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ 5 ఏళ్ల టైం పీరియడ్ పూర్తి కాకముందే తొలగించే అధికారమే ఈ రైట్ టు రీకాల్. ఒకవేళ దేశంలో ఇది అమల్లోకి వస్తే లీడర్స్ లో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. పని చేయకపోతే ఓటర్లు మనల్ని పీకేస్తారని తెలిస్తే వాళ్ళు ఏరియా డెవలప్మెంట్, పబ్లిక్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ని సీరియస్ గా తీసుకుంటారు. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే పని చేయని లీడర్స్ నుండి 5 ఏళ్ల వరకు వెయిట్ చేయకుండా త్వరగా విముక్తి లభిస్తుంది. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాయి. రాఘవ్ చడ్డా గారు తీసుకొచ్చిన ఈ ప్రపోజల్ పట్ల ఇంటర్నెట్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి.